హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 13వ భాగాన్ని వినేద్దాం. తననే చూస్తూ ఉన్న తారని చూసి గగన్ నవ్వుతూ ఏంటి అని కళ్ళతో అడుగుతాడు. నీళ్ళలో గగన్కి అంత దగ్గరగా గగన్ చేతుల్లో ఉన్న తారకి తన గుండె వేగం పెరగటం తెలుస్తుంది. కానీ గగన్కి దూరంగా వెళ్దామంటే మునిగిపోతానేమో అని అనుకుని గగన్తో మాట్లాడడానికి మాటలు రాక పూల్ బయట వైపే చూస్తుంది. గగన్కి కూడా తార అంత దగ్గరగా తన చేతుల్లో ఉండడంతో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని అని కావ్య పిలవడంతో గగన్ ఈ లోకంలోకి వచ్చి తారని తీసుకుని బయటికి వస్తాడు. అప్పటికే అందరూ నిద్రలేచి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇంట్లోకి అలా తడిబట్టలతో రావడంతో హాల్లో పూజ సామాగ్రి సర్దుతున్న సుమిత్ర గారు, రాజేశ్వరి గారు, కరుణ వాళ్ళు ఏమైందో అర్థం కాక ఏదో జరిగే ఉంటుందని ఏదేదో ఊహించుకుంటూ నవ్వుకుంటున్నారు. తారా ఏంటి ఇలా తడిచిపోయారు, ఏమైంది అంది కరుణ. అది అక్క, అనుకోకుండా పూల్లో పడ్డాం, అందుకే ఇలా అంది తార. కానీ మన పూల్ చాలా లోతుగా ఉంటుంది, పైగా నీకు స్విమ్మింగ్ కూడా రాదు కదా, మరెలా బయటికి వచ్చావు అంది కరుణ. మమ్మీ ఇన్నీని చాక్లెట్ వాటర్లోకి వెళ్లకుండా పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు, ఇన్నీకి బాగా భయం వేసింది మమ్మీ అంది. ఓ అలాగా, మాకు తెలియదులే అని ముగ్గురు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. కావ్యని తీసుకుని తార కూడా మేడ మీదకి వెళ్తుంది. గగన్ తన గదిలోకి వెళ్ళి తారని తలుచుకుంటూ నవ్వుకుంటూ రెడీ అవుతాడు. తార కూడా గగన్ని తలుచుకొని తల తుడుచుకుంటూ ఉంటుంది. ఇన్ని ఇన్ని అని తార చేతిని కావ్య ఊపడంతో ఆ కావి చెప్పు అని అడిగింది. ఇన్ని నేను మమ్మీ దగ్గరికి వెళ్తా అంది కావ్య. కావి మీ ఇన్ని ఏదో లోకంలో విహరిస్తుంది, డిస్టర్బ్ చేయకు అంది కరుణ. అక్క ఏమంటున్నావు అంది తార. ఉన్నదే అంటున్నాను, పదా కావి నువ్వు రెడీ అవ్వాలి అని తీసుకెళ్తూ తార కాస్త ఊహల నుంచి బయటకొచ్చి రెడీ అవ్వు, అప్పుడు తీరిక గుడిలో చూసుకుందులే గగన్ని అని నవ్వుతూ వెళ్ళిపోతుంది కరుణ. గుడికి వెళ్ళి పూజ పూర్తయిన తర్వాత పంతులు గారికి తారని పరిచయం చేస్తే కొనల్లో దీపం వదిలి అక్కడే మారేడు చెట్టుకి ముడుపు కట్టమని తారకి చెప్తారు. తార దీపం వదలడానికి వెళ్తే ఇన్ని నేను కూడా వస్తాను అంటుంది కావి. సరే రా కావి అంది తార. తార జాగ్రత్త, కొలనులో ఒడ్డున ఉండి దీపం వదిలి రండి అంది కరుణ. అలాగే అక్క, కావి వెళ్దాంరా అంది తార. గగన్ నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటుగా అంది సుమిత్ర. సుమి దీపం పెట్టమని తారకి చెప్పారు, నాకు కాదు అన్నాడు గగన్. ఆహా అలాగా, మాకు తెలియదులే. కొలనులో తార పొరపాటున పడిపోతే తనని పట్టుకోవడానికి నువ్వు ఉండాలి కదా, అందుకే నాని వెళ్ళమంటుంది. అవునా నాని అన్నాడు విష్ణు. నేనే ఎందుకు, మీలో ఒకరు వెళ్ళండి అన్నాడు గగన్. అబ్బా ముందు వెళ్ళరా, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నారు హర్షవర్ధన్. కావి నువ్వు పైనే ఉండు, కిందకి రావద్దు సరేనా అంది తార. అలాగే ఇన్ని అంది కావ్య. తార దీపం కొలంలో వదిలి అమ్మవారికి నమస్కరించుకొని ముడుపు కట్టడానికి వెళ్తుంది. ఇన్ని నేను కూడా కొడతా అని కావి గంటని చూపిస్తుంది. ఇంతలో గగన్ వచ్చి కావి చేత గంట కొట్టిస్తాడు. తార చెట్టుకి ముడుపు కడుతుండగా ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే గగన్ తనకి గుచ్చుకోకుండా జంటలని పక్కకు పట్టుకుంటాడు. తార థ్యాంక్స్ అన్నట్టుగా చూసి చిన్నగా నవ్వుతుంది. వీళ్ళు ముగ్గురు వెళ్ళేసరికి సుమిత్ర గారు ఆ గుడి పెద్ద పంతులు గారితో మాట్లాడుతూ వీళ్ళని తన దగ్గరికి రమ్మంటారు. తార గగన్ని చూసి నవ్వుతూ గగన్ చేతిలో తార చేయిని పెట్టి, సాధారణంగా భర్తకి భార్య మాంగళ్య బలమే రక్ష, కానీ మీ ఇద్దరి విషయంలో భార్యకి మాంగళ్యాన్ని ప్రసాదించిన భర్తగా నువ్వే తన ప్రాణాన్ని రక్షించాలి, తనకి అండగా ఉండాలి అని గగన్ వైపే చూస్తారు. ఇద్దరు అర్థం కానట్లుగా సుమిత్ర వైపే చూస్తారు. అప్పటి వరకు పంతులు గారి మాటకి కంగారు పడిన సుమిత్ర గారు నవ్వుతూ ముందు మీ ఇద్దరు వెళ్ళి ప్రసాదం తీసుకోండి అని పంపించి పంతులు గారి వైపే చూస్తారు. అమ్మ సుమిత్రమ్మ, మీరు సరైన సమయానికి వాళ్ళిద్దరి జాతకాలు తెచ్చి నిశ్చితార్థానికి ముహూర్తం చూడమన్నారు. సాధ్యమైన మేరకు మీరు వాళ్ళిద్దరి నిశ్చితార్థం తొందరగా చేయటం మంచిది. అమ్మాయికి ఈ రోజు నుంచి జాతకం ప్రమాద గడియలు చూపిస్తుంది, తనను జాగ్రత్తగా చూసుకోండి. సాధ్యమైన మేరకి అబ్బాయికి దగ్గరగా అమ్మాయిని ఉంచండి. పంతులు గారు నాకేం అర్థం కావట్లేదు, మా తారకి ఏం కాదు కదా అంది సుమిత్ర. ఏం కాదమ్మా, మీరు ఆరాధిస్తున్న జగన్మాత ఆ దుర్గామాత అండ ఆ అమ్మాయికి ఉంది, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే, ఇంక వెళ్ళి రండమ్మా. అలాగే పంతులు గారు, ఇక మేము వెళ్ళొస్తాం అంది సుమిత్ర. గగన్ తార ఎక్కడా అంది సుమిత్ర.
ఏమో నాని, బహుశా వదిన కావితో పాటుగా అక్కడ వృద్ధులకి బట్టలు పళ్ళు పంచడానికి వెళ్ళినట్టుంది అన్నాడు గగన్. అదిగో వాళ్ళే వచ్చేస్తున్నారు, ఇంకా బయలుదేరదామా అంది రాజేశ్వరి. సరే పదండి అని అందరూ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళేసరికే తార వాళ్ళ ఫ్యామిలీ అంతా గగన్ వాళ్ళ ఇంటికే వచ్చుంటారు. అందరూ ఒకరినొకరు పలకరించుకొని ఆడవాళ్ళు వంట పనులు, మగవాళ్ళు మాటల్లో మునిగిపోతారు, ఒక్క గగన్ తప్ప. గగన్ ఏం చేయాలో తెలియక సోఫాలో కూర్చుని కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. నేను వెళ్ళను, ఉండను అని ఇక్కడికొచ్చి ఏకంగా వాళ్ళ కౌశీనే మర్చిపోయారు కొందరు. ఏం చేస్తాం, కలికాలం అంది కౌసల్య. నానమ్మ అలా ఎందుకంటున్నావు, నాకు నేనుగా ఉండిపోలేదు కదా ఇక్కడ, కావాలంటే కరుణకు నడుగు అంది తార. నాకు మాత్రం ఏం తెలుసు నానమ్మ, నన్నేం అడక్కు. ఇక్కడ ఎవరికి ఎవరు తినిపించుకుంటున్నారో, పూల్లో ఎవరితో ఎవరు కలిసి స్విమ్మింగ్ చేస్తున్నారో అన్నీ నాకేం తెలీదు అంది కరుణ. ఓహో, విషయం అంతవరకు వెళ్ళిందన్నమాట. నేను ఇంకా మన తార నా కొంగుచాటు కూతురు అనుకున్నాను అంది వైశాలి. అమ్మ, నువ్వు కూడా ఎందుకు అలా అంటున్నావు, అసలేం జరిగిందంటే అంది తార. మాకెందుకమ్మా అవన్నీ, నువ్వు మీ ఆయన మీకు నచ్చినట్లుగా చేసుకోండి. వదిన, మనం మన బాధ్యతగా వీళ్ళకి తొందరగా పెళ్లి చేసేయాలి అంది కౌసల్య. కౌసి, నువ్వు నన్నెందుకు ఆట పట్టిస్తున్నావు, నీతో మాట్లాడను, నేను వెళ్తాను అంటూ తార హాల్లోకి వచ్చేస్తుంది. చాక్లెట్, నాకు బెలూన్ కావాలి అంది కావ్య. కావి, డెకరేషన్ వాళ్ళు ఇంకా రాలేదు, ఇంట్లో కూడా బెలూన్స్ లేవు, కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్దాం సరేనా అన్నాడు గగన్. అప్పుడే అక్కడికి వచ్చిన తారని చూసి, ఇన్ని మనం ఆడుకుందామా, నువ్వు నేను చాక్లెట్ తాతయ్య అందరం అని కావ్య అందరినీ పిలుచుకొస్తుంది. కావ్యకి కళ్ళకు గంతలు కట్టి అందరూ తన చుట్టూ శబ్దాలు చేస్తూ ఆడుతూ ఉంటారు. కాసేపటికి కావ్యకి ఎదురుగా ఎవరూ దొరకకపోవడంతో హైడ్ అండ్ సీక్ ఆడదామని అనడంతో తను నెంబర్స్ లెక్క పెట్టడం మొదలు పెడుతుంది. అందరూ తలో దిక్కుకు వెళ్ళిపోయి దాక్కుంటారు. తార గగన్ సోఫా వెనక్కు దాక్కుంటారు. కావి గగన్ వైపు రావడంతో తను తారకి దగ్గరగా వెళ్తుంటాడు. తార గగన్కి దూరంగా మెల్లగా వెనక్కి జరుగుతూ వెళ్ళేసరికి ఫ్లవర్ వాజ్కి తన జుట్టు చిక్కుకుపోతుంది. కదులుదామంటే ఆ వేస్ పడిపోతుందేమని కామ్ అయిపోయి అలాగే ఉంటుంది. ఇంతలో గగన్ తార వైపుకు తిరిగి తార పరిస్థితిని అర్థం చేసుకుని తార చుట్టూ చేతులు వేసి తన జుట్టుని మెల్లగా చిక్కు విడిపిస్తాడు. కావికి రాఘవయ్య గారు నరసింహ గారు దొరకడంతో మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆటలు చాలు, మా వల్ల కాదని మళ్ళీ అందరూ హాల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కావ్య బెలూన్ కావాలని ఏడుస్తుంది. భోజనం చేశాక వెళ్దామని గగన్ నచ్చజెప్పడంతో ఊరుకొని తారాతో మాట్లాడుతూ ఉంటుంది. అంతలో చందు వాళ్ళు రాహుల్ ప్రవీణ్ వస్తారు. తార చందుని ప్రవీణ్ని పలకరిస్తుంది. గగన్ రాహుల్ ప్రవీణ్లకి హాయ్ చెప్పి కూర్చోమంటాడు. ప్రవీణ్ రాహుల్ కోసం జ్యూస్ లేదా డ్రింక్ తీసుకొద్దామని తార చందు లోపలికి వెళ్తారు. హాయ్ నానమ్మ, పిన్ని బాగున్నారా అంటుంది చందు. హా బాగున్నాం పెళ్ళికూతురా, నువ్వెలా ఉన్నావు అంది కౌసల్య. నేను సూపర్ అంది చందు. ఏది ఇలా కూర్చో, నిన్ను కలిసి చాలా రోజులైందని కౌసల్య గారు చందుని వాళ్ళతో పాటు ఉంచేస్తారు. డ్రింక్స్ అందరికీ పట్టుకెళ్ళమని కరుణ చెప్పడంతో తార గగన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ప్రవీణ్కి గగన్కి ఇచ్చి రాహుల్కి ఇచ్చేసరికి రాహుల్ తార చేతిని తాకడంతో తార గ్లాస్ని టేబుల్పై పెట్టి విష్ణు వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడానికి వెళ్తుంది. గ్యాగ్స్ ఇప్పుడు చెప్పు అంటాడు ప్రవీణ్. ఏం చెప్పాలరా అన్నాడు గగన్. అదే నేను అడిగాను కదా, మా సిస్పై నీకున్న ఫీలింగ్స్ కేవలం కన్సర్న్ కేరింగ్ మాత్రమేనా లేదా అంతకు మించా అని అన్నాడు ప్రవీణ్. మళ్ళీ మొదలు పెట్టావా, తినటానికి అమ్మ వాళ్ళు చాలా చేస్తున్నారా, నీకంత ఆతృత ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను, నా చేతిలోనే అంటాడు గగన్. నాకెందుకు ఆ బంపర్ ఆఫరు, ఏదో మా సిస్పై అభిమానంతో అడిగాను, పోనీ ఇదైనా చెప్పు, మా సిస్ నీతో ఎలా ఉంటుంది అని అడిగాడు. ఎలా ఉండడం ఏంటి, తారాలానే ఉంటుంది అన్నాడు గగన్. అబ్బా అది కాదు బా, మా సిస్ నీతో రొమాంటిక్గా లవబుల్గా ఉంటుందా అని అడిగాడు. అంతగా ఊహించుకోకు, కాకపోతే ఒకటి ఈ మధ్య కాస్త మాట్లాడుతుంది. పవి ఒకటి చెప్పాలి నీకు అన్నాడు గగన్. నాకు సిగ్గేస్తుంది బా, నాకెందుకు, మా చెల్లికి చెప్పు, ఒక్కటేంటి ఎన్నైనా వింటుంది అన్నాడు ప్రవీణ్. నీ తలకాయ్, అదేం కాదు, ముందు నేను చెప్పేది విను, పద నా రూమ్కి వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు గగన్. సరే పద. అవును అతనేంటి అంతగా ఫోన్ నమిలేస్తున్నాడు అన్నాడు ప్రవీణ్. అతనితోనే చందు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, ఇందాక చూసావుగా, ముందు రారా అన్నాడు గగన్. ఇప్పుడు చెప్పు బా, ఏంటి విషయం, మా సిస్ని ఇంప్రెస్ చేయడానికి ఐడియాస్ కావాలా అని అడిగాడు.
పవి ముందు చెప్పేది విను. తారా 2 డేస్ నుండి చాలా డిస్టర్బ్గా కనిపిస్తుంది. పైగా తన చేతులపై గాయాలు కూడా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నిన్న తార ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. తనని అలా చూశాక రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. తను ఎలా ఉందని నేను నిన్న రాత్రి అంటూ గగన్ అంతా చెప్పాడు. హవ్వా, ఎంత మా చెల్లిని నీ పక్క గదిలో ఉంచితే మాత్రమే అంత రాత్రి, అందులోనూ మా అమాయకపు చెల్లి దగ్గరికి వెళ్తావా? నీ మీద అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని అని ప్రవీణ్ ఇంకా మాట్లాడేలోపు గగన్ 2 దెబ్బలు వేసేసరికి ప్రవీణ్ తప్పించుకుని గగన్పై పిల్లోస్ విసిరేస్తూ గది మొత్తం తిప్పించి చివరికి ఆయాసపడి బెడ్పై పడిపోతాడు. అవి అనవసరంగా నిన్ను ట్రాన్స్ఫర్లో నా దగ్గర వేయించుకున్నాను రా, ముందే చెప్పేది విను అన్నాడు గగన్. సరదాగా అన్నాను బా, చెప్పు ఏంటి విషయం అన్నాడు ప్రవీణ్. నేను వెళ్ళేసరికి తను చాలా భయపడుతూ ఉంది. తనకు భయంతో పూర్తిగా చెమటలు కూడా పట్టేశాయి. నేను వెళ్ళి తనని నిద్ర లేపుదామని చేతిని పట్టుకున్నాక తను కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది అన్నాడు. అంటే సిస్ దేనికో బాగా భయపడుతున్నదన్నమాట అన్నాడు ప్రవీణ్. అవును పవి, విషయం ఏంటి అనేది తెలియదు, కానీ ఇన్నాళ్ళు ఉన్న భయం ఈ 2 రోజుల్లో ఎక్కువైంది. నేను తారా గురించి విన్నదాని ప్రకారం తను డీసెంట్, సెన్సిటివ్, కానీ అంతగా భయపడే మనిషి కాదు. కానీ తను కోచింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పటి నుంచి ఎందుకో తనకి తాను రెస్ట్రిక్టెడ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అన్నాడు గగన్. నీకు చాలా తెలుసు బా మా చెల్లి గురించి, ఏమీ తెలియనట్టు బాగా నటిస్తావే అన్నాడు ప్రవీణ్. ఉఫ్ పవి, నన్ను పూర్తిగా చెప్పనివ్వవా అన్నాడు గగన్. సారీ, అయితే చెప్పు, ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. ఏముంది, తను ఎందుకు భయపడుతుందో తెలుసుకుని తన భయాన్ని దూరం చేయగాలే అన్నాడు. సిస్ నీకేమైనా చెప్పిందా అని అడిగాడు ప్రవీణ్. ఏమీ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగినా కూడా ఏదో ఫన్నీ రీజన్ చెప్పి విషయం మాత్రం బయటికి రానటం లేదు అన్నాడు గగన్. పాపం, మా అమాయకపు చెల్లికి తెలియదనుకుంటా. డాక్టర్ దగ్గర రోగాలు, పోలీసుల దగ్గర నిజాలు దాచినా దాగవని, అందులోనూ మా ఇంటెలిజెంట్ గ్యాగ్స్ దగ్గర అంటాడు ప్రవీణ్. పొగిడింది చాలు, ముందు తను నార్మల్ అవ్వడానికి తొందరగా ఏదో ఒకటి చేయాలి అన్నాడు గగన్. అబ్బచ్చా, ఇబ్బంది పడేది మా చెల్లి కదా, నీకెందుకు బాధ అన్నాడు ప్రవీణ్. ఎందుకంటే తను అలా ఉండడం నాకు నచ్చటం లేదు. ఎందుకు అన్నాడు ప్రవీణ్. ఎందుకంటే తను నాతో సరిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నేను రాత్రి చూసినట్లు భయపడడం నాకు ఇష్టం లేదు అన్నాడు గగన్. ఎందుకు అన్నాడు ప్రవీణ్. ఎందుకంటే ఏంటి, తను సైలెంట్గా ఉండి స్మైల్ చేస్తూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది. అలాగే తన ప్రెజెన్స్ బాగుంటుంది, కానీ ఈ 2 డేస్ తను చాలా డల్లుగా ఉంది. తను బాధపడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది అని ఎటో చూస్తూ అంటాడు గగన్. ఆహా, అబ్బో అట్నా, మరి దీన్నే మా ఊర్లో ప్రేమా అని అంటాం అన్నాడు ప్రవీణ్. పవి అని సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు గగన్. దీనికి ఏం లోట్లేదు గగన్, నేను తారాసిస్ని ఈ మధ్యన చూశాను, కానీ తన గురించి చాలా రోజుల నుంచి వింటున్నాను. నువ్వే చెప్పేవాడివి కదా, వదిన ఇలా అంది అలా అంది తార గురించని, కానీ బయట పడవు కదా. నీకు ఇప్పుడు కాదు, మా సిస్ నీకు దూరంగా వెళ్ళి మాయమైపోతుంది కదా, అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు ప్రవీణ్. పవి ప్లీజ్ అన్నాడు గగన్. ఓకే ఓకే, నీ ఇష్టం, ఎప్పుడు ఏం జరగాలో అలా జరుగుతుంది, మనం ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ప్రవీణ్. పవి అన్నాడు గగన్. అప్పుడే గదిలోకి వస్తూ, గగన్ గారు, ప్రవీణ్ అన్నయ్య అమ్మమ్మ భోజనానికి మిమ్మల్ని పిలుస్తున్నారు, రమ్మంటున్నారు అంటుంది తార. ఓకే సిస్, వచ్చేస్తున్నాం. గగన్ గారు వెళ్దామా అన్నాడు ప్రవీణ్. పవి అన్నాడు గగన్. నేనేమన్నాను, వెళ్దాంరా, ఆకలిస్తుంది అన్నాడు ప్రవీణ్. గగన్ ప్రవీణ్లు కిందికొచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసి రమ్య, పావని, బాగున్నారా రండి అంటుంది కరుణ. రమ్య పావనిని చూసి షాక్ అవుతూ, అక్క రమ్య వాళ్ళు ఇక్కడ అని అడిగింది తార. రమ్య వాళ్ళే, కావి బర్త్డే ఫంక్షన్కి మాతోనే రమ్మన్నాం, కానీ పావనికి ఎగ్జామ్ పొద్దున ఉండడంతో రాశాక వస్తామని ఇప్పుడొచ్చారు అంది వైశాలి. కానీ అమ్మ, రమ్యని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అంది తార. అబ్బా, ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్నావేంటి, అయినా అలా అంటావేంటి తార, ఇంకా తనని చూసి సంతోషిస్తావనుకున్నానే, ముందు వెళ్ళి వాళ్ళని పలకరించు అంది వైశాలి. రమ్య, పావని బాగున్నారా అంది తార. పో అక్క, నీతో మాట్లాను, ఇక్కడికొచ్చి మాకు ఫోన్ కూడా చేయలేదు అంది పావని. నేను కూడా మాట్లాను, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా అంది రమ్య. అదేం కాదు, పైగా నేను వచ్చి ఎన్ని రోజులు కాలేదులే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, రండి అంది తార. రమ్య పావని లోపలికొచ్చి అందరినీ పలకరిస్తారు. కూర్చోండి, మీరు కూడా భోజనం చేయండి అంది రాజేశ్వరి. అమ్మో, మా వల్ల కాదు, మేం తినేసే బయలుదేరాం, ఇంకా తిన్నదే జీర్ణం అవ్వలేదు అంది పావని.
సర్లే అమ్మా, ఇప్పుడు ఏమైంది? కాసేపు ఆగితే తింటారులే. ఇదేమైనా పరాయిల్లా? వాళ్ళ కరుణక్క ఇల్లే కదా అంది సుమిత్ర. సరే అయితే కరుణ, వాళ్ళకి కనీసం డ్రింక్ లేదా జ్యూస్ అయినా ఇవ్వమ్మా అంది రాజేశ్వరి. సరే అత్తయ్య అంది కరుణ. రమ్య, పావని కరుణ తెచ్చిన డ్రింక్స్ తీసుకొని హాల్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి గగన్, ప్రవీణ్ని పలకరిస్తారు. ఇంతలో కావి డెకరేషన్ వాళ్ళు రావడంతో బెలూన్స్ తెచ్చుకుందామని పావనితో పాటుగా వెళ్తుంది. అప్పటి వరకు గగన్ ప్రవీణ్తో మాట్లాడుతూ రమ్య ఎదురుగా ఉన్న చందుని చూసి కరుణ పరిచయం చేయడంతో చందుని పలకరిస్తుంది. చందు ఎదురుగా గగన్ పక్కనున్న రాహుల్ని చూపించి, రమ్య తను రాహుల్, చందుకి కాబోయే భర్త అంటుంది కరుణ. హో అని రమ్య రాహుల్ వైపు చూద్దామనుకునేసరికి వెనక్కి తిరిగిన రాహుల్ని చూసి షాక్తో చేతిలో ఉన్న గ్లాసుని వదిలేసి పక్కకి పడిపోతుండగా తార రమ్యని పట్టుకుంటుంది. రమ్య ఏమైంది అంటుంది కరుణ. అక్క, బహుశా చాలా ఎండగా ఉంది కదా, జర్నీ చేసి అలసిపోయి ఉంటుంది. నీకు తెలుసుగా మన రమ్య సరిగా తినదు కూడా తినదు, తినకుండానే బయలుదేరి ఉంటుంది, అందుకే ఇలా అంది తార. రమ్య, అందుకే తినమని చెప్పేది. ఎప్పుడు చూడు అల్లరే మీకు. అసలు అనవసరంగా మిమ్మల్ని ఆ హాస్టల్లో పెట్టి చదువుకోమని పంపించాం. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇద్దరు తిండి తినడం మానేశారు. అల్లరి తగ్గింది. ఇదిగో ఈ జ్యూస్ కాస్త తాగించు, కాస్త బాగుంటుంది అంది కౌసల్య. పోనీ మాకు మీ అల్లరి బాధ తప్పింది అంటే నీకు మీ బావతో పెళ్ళైన తర్వాత మళ్ళీ అల్లరి పిల్లగా అయిపోయావు. తారని చూపిస్తూ, ఇదిగో ఈ దేశముద్రికే ఏమైందో అల్లరి, మాటలు తిండి అన్నీ తగ్గిపోయాయి అంటుంది వైశాలి. ఏంటి పిన్ని మీరంటున్నది? తారాసిస్ దేశముద్ర అని ప్రవీణ్ కళ్ళు పెద్దవి చేసి తారా వైపే చూస్తాడు. అవును ప్రవీణ్, ఇది ఇలా కనిపిస్తుందని అనుకుంటున్నావా? తారని మనం మామూలుగా భరించలేం. దాని పేరుకు తగ్గట్టే మనకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. ఆ కోచింగ్ మహత్యమో లేక వీళ్ళకి చదువు చెప్పిన ఆ లెక్చరర్స్ మహత్యమో కానీ కోచింగ్ తర్వాత వీళ్ళ తొట్టి గ్యాంగ్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా ఈ ఇద్దరు కోతులు. నిజానికి నా పెళ్లి కోసం వీళ్ళు కోచింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాక వీళ్ళిద్దరిని చూసి వీళ్ళేనా అని అనుకున్నాం. ముఖ్యంగా రమ్య అయితే మరీను. దానికి మళ్ళీ వాళ్ళ బావతో పెళ్లి కుదిరి తను రమ్యతో మాట్లాడినప్పటి నుండి అది మామూలైపోయింది. చూసారుగా పుష్ప పెళ్లిలో దాని హంగామా అంది కరుణ. అవును కరుణ, నువ్వనేది నిజమే. నీకు తెలియదు బాబు, మా తార కరుణ పెళ్లిలో బాగా సందడి చేస్తుందని అనుకున్నాను. కానీ మా తెంగర బుచ్చికి ఏమైందో పెళ్లిలో అమాయకంగా ఏదో లోకంలో ఎప్పుడు పిలిస్తే గాని పలకటం, చెప్తే పని చేయటం, పూర్తిగా సాధు జంతువుల మోగ మనిషిలా మారిపోయింది. నిజానికి పెళ్ళి కాకుండానే ఇక్కడ తార ఉండడానికి మేము ఒప్పుకున్నామంటే కారణం మా తార కోసమే. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళమంటే నాకు ఇష్టం లేదు అని ఇంట్లో నుంచి కదలటమే లేదు. కనీసం ఊరు మారితే కాస్త మార్పు వస్తుందని, అలాగే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడుతుందని తారని పంపించాం అంది కౌసల్య. నానమ్మ, అది సారీ, నేను నానమ్మ అని పిలవచ్చు కదా అన్నాడు ప్రవీణ్. నిరభ్యంతరంగా పిలువు. వాళ్ళందరినీ చెల్లి, పిన్ని అని పిలిచి నన్ను పిలవకపోతేనే నేను బాధపడతాను అంది కౌసల్య. నానమ్మ, నాకు ఒక డౌటు. అంత సడన్గా మార్పు వస్తే ఎందుకు ఏంటి అని మీరు అడగలేదా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదా అన్నాడు. అన్నయ్య, అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు మీరు భోజనం చేయండి. రమ్య రా, అలా గార్డెన్లో ఉందాం. అక్క, మేం కాసేపు వెళ్తాం అంది తార. సరే తొందరగా రండి, నువ్వు భోజనం కూడా చేయలేదు కదా అంది కరుణ. సరే అంది తార. తార రమ్య వెళ్ళిపోయాక, నానమ్మ మీరు చెప్పండి అని అడిగాడు ప్రవీణ్. చెప్పడానికి ఏముంది బాబు, చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాక అల్లరి తగ్గిపోతుంది. అలాగే వీళ్ళు కూడా ఉద్యోగం సంపాదించాలనే ధ్యాసలో అల్లరి తగ్గించుకున్నారనుకున్నాం. కానీ మా విసు, అదే మీ తాతయ్య గారు మాత్రం ఏదైనా అయ్యిందేమో, పిల్లలు కాస్త జడుచుకున్నట్లున్నారని వాళ్ళందరితో మాట్లాడారు. పైగా అక్కడ తెలిసిన వాళ్ళతో వాకాబు కూడా చేయించారు కూడా. కానీ ఏ కారణం తెలియలేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మన తార ఇంకా మిగతా పిల్లలు ఒకరిని మాట అనే రకం కూడా కాదు. ఎవరిని అనవసరంగా ఏమీ అనరు. మా అందరికీ వాళ్ళపై పూర్తి నమ్మకం ఉంది. మా ఇంటి లక్ష్మిలపై అనుమానం పెట్టుకోగలనుకోలేదు. అందుకే వాళ్ళని ఏమీ అడిగి ఇబ్బంది పెట్టలేదు. ముందు మీరు తినండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంది కౌసల్య. గగన్, ప్రవీణ్ ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకొని తింటూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.